ఒక్కటి అధ్యక్ష, దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్నా, దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి. ఇది బంగారు తెలంగాణ, తుప్పు పట్టిన తెలంగాణ. ప్రతి స్టీలు, ప్రతి పిల్లర్ సగం ఇరిగిపోయింది అధ్యక్ష. వీడియో పెట్టాను ముఖ్యమంత్రి గారు, వీడియోలు వైరల్ కూడా పెడుతున్నాను మధ్యన. దయచేసి మా బట్టి విక్రమార్కన్నకు పెట్టిన అన్న, మనం ప్రజాభవన్లు ఉండడం కాదన్న. 50 ఏళ్ల కింద బిల్డింగ్లు కూలిపోతున్నాయి. దళిత బిడ్డలు ఎవరికి చెప్పుకుంటారు అధ్యక్ష? ఎవరు ఉంటాడు ఈ హాస్టల్లో? ఏ రెడ్డిలు ఉంటారు, ఏ ఎనిమిదోళ్ళు ఉంటారు? రెడ్డిలు ఎనిమిదోళ్ళు అంతా ఇంటర్నేషనల్ స్కూళ్ళలో ఉంటారు. ఏం చెప్తాం అసలు? ఎవరుంటారు అధ్యక్ష? ఇక్కడ ఎవరుంటారు? ఆ స్కూళ్ళల్లో ఎవరుంటారు? బాత్రూమ్లు ఉండయి, కాంపౌండర్లు ఉండరు, టీచర్లు ఉండరు. ఎక్కడికి పోతున్నాయి ఈ మధ్యన బస్సు పడిపోతున్నాయి. సార్ ఫస్ట్ టైం వచ్చింది ఎమ్మెల్యే. దయచేసి నేను తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా, ఉత్తర తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. నాకు వాటా ఉంది రాష్ట్రంలో. మీరు తెచ్చే అప్పులలో ఉంది, నాకు వచ్చే సంపాదన ఉంది. మేమేమంటున్నా? నాకేమన్నా బిల్లు ఇవ్వమన్నా? కాంట్రాక్ట్ ఏమన్నా బిల్లు ఇవ్వమన్నా? ఏ ఎస్సీ బిడ్డలు అధ్యక్ష, మీరు దయచేసి మీరు పర్యటన పెట్టుకోండి ఐలాపూర్కు. మీరు దయచేసి మీ దండం పెడతాను. మీరు ఐలాపూర్కి వెళ్ళిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బంగారు తెలంగాణ, ఇది తుప్పు పట్ల తెలంగాణ, లేకపోతే 3 లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుకొని ఏసీ రూమ్లలో గుర్తున్నా మనమా?